హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ కర్రీని ఈ వీడియోలో చూడబోతున్నాం. బచ్చల కూర టొమాటో కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. ఎప్పుడైనా సరే బచ్చల కూరను తీసుకున్నప్పుడు ఫ్రెష్‌గా ఉన్న బచ్చల కూరను మాత్రమే తీసుకోండి. కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా బచ్చల కూర అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ తోటి 1, 2 సార్లు వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇది మట్టిలో పెరుగుతుంది కాబట్టి కనిపించకుండా ఇసుక ఉంటుంది. కాబట్టి ఇసుక పోయే వరకు ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఈ బచ్చల కూర టొమాటో కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఉల్లిగడ్డలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోండి. ఉల్లిగడ్డలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలో ఉల్లిగడ్డ వేయటం వల్ల రుచి చాలా బావుంటుంది. ఇలా ఉల్లిగడ్డలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ఈ జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోండి. ఇలా టొమాటో ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టొమాటోలన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా ఈ టొమాటోలన్నీ ఉడకటం కోసం కనీసం ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. కాబట్టి పాన్ పైన ఒక మూత ఉంచి ఉడికించుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి లైట్‌గా ఉడికించుకోండి. ఇలా ఈ టొమాటో అంతా కూడా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా బచ్చల కూర అంతా వేసుకున్న తర్వాత ఈ టొమాటోలో కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ బచ్చల కూర వేసుకున్న వెంటనే మిక్స్ చేసుకోండి. ఇది కనీసం ఒక 2-3 నిమిషాల్లోనే మొత్తం ఉడికిపోతుంది. ఆకుకూరలు రోజు తినటం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఆకుకూరలు రోజు తినటం వల్ల హెల్త్ చాలా బావుంటుంది. అలాగే ఈ ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఫ్రెష్‌గా ఉన్నవి మాత్రమే తీసుకోండి. బచ్చల కూర అంతా బాగా కలుపుకున్న తర్వాత పాన్ పైన ఒక మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత బచ్చల కూర కూడా అంతా చాలా సాఫ్ట్‌గా మారిపోతుంది. ఇలా బచ్చల కూర, టొమాటో అంతా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్‌ను వేసుకోండి. బచ్చల కూర, టొమాటో 2 పుల్లగానే ఉంటాయి కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. కాబట్టి ఉప్పుని మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం అంతా సపరేట్ బౌల్‌లో కలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసుకోండి. ఈ చింతపండు రసం వేయటం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక 4 లేదా 5 వెల్లిపాయలను కూడా వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల కూర ఇంకా బావుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. కారం, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కారం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోండి. ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఈ చింతపండు రసం అంతా కూడా ఇనికిపోయి
టొమాటో ముక్కలకి, బచ్చల కూరకి పట్టే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఆకుకూరలు అన్నిట్లో కన్నా ఈ బచ్చల కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైనది. కాబట్టి రోజు ఈ బచ్చల కూర తిన్నా చాలా మంచిదే. ఈ బచ్చల కూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బచ్చల కూర పప్పు, బచ్చల కూర ఫ్రై, బచ్చల కూర అలా వెరైటీ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి. మన బచ్చల కూర టొమాటో రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్, ఈజీ, క్విక్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.